మాదాపూర్లో అగ్ని ప్రమాదం, భవనంలో చెలరేగిన మంటలు, అదుపు చేస్తున్న ఫైర్ టీమ్. ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ పై ఈడీ కేసు, ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ ఆరోపణలు, నేడు నోటీసులు ఇచ్చే అవకాశం. నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎండ్. రైతు భరోసా విధి విధానాలపై ఇవాళ చర్చ, కేంద్ర విధానాల్ని అమలు చేసే ఛాన్స్. మడకసిరిలో ఎమ్మెల్యే పర్యటన, సమస్యలు తెలుసుకున్న ఎంఎస్ రాజు, ఫిర్యాదులకు అప్పటికప్పుడు పరిష్కారం. గుడిసెలో పేలిన సిలిండర్, నగదు, బంగారం, వెండి, బుగ్గిపాలు. మెదక్ జిల్లా పార్టీగడ్డలో ఘటన. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ లో తనిఖీలు, ఎరువులు, మందుల దుకాణం సీల్, ధృవపత్రాలు లేకపోవడంతో కేసు. సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల చెక్ పోస్టులు, ఏపీ ధాన్యానికి చెక్ పెడుతున్న తెలంగాణ, ఇసుక తరలిపోకుండా ఆంధ్ర అడ్డుకట్ట. విశాఖ జిల్లాలో తెరిపినివ్వని వర్షం, పెదగంట్యాడలో కూలిపోయిన ఇంటి గోడ, ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. పాడేరు ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం, వర్షానికి అదుపు తప్పి బోల్తా పడిపోయిన వ్యాన్, స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్. నంద్యాల జిల్లాలో రేషన్ రైస్ తరలింపు, బేతంచెర్ల నుంచి డోన్ వైపు రవాణా, 500 బస్తాల బియ్యం స్వాధీనం. మద్యం మత్తులో కార్ డ్రైవింగ్, పోలీసులపైకి దూసుకు వెళ్లిన వాహనం. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఘటన. వాయుగుండంగా బలపడ్డ అల్పపీడనం, ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన, అప్రమత్తమైన అధికార యంత్రాంగం. వారిని పొత్తెక్కిన వీడని పొగమంచు, కనిపించని రోడ్లు, తెలంగాణ పల్లెల్లో పాట్లు. జైసల్మేర్ లో నేడు జీఎస్టీ కౌన్సిల్ మీట్, హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గింపు, పలు ఉత్పత్తులపై ట్యాక్స్ పెంచే అవకాశం. శబరిమలకు పోటెక్కిన భక్తులు, నిన్న ఒక్కరోజే 96,000 మంది దర్శనం, రేపటి నుంచి 1,00,000 మందికి పైగా వచ్చే అవకాశం.